దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని బిడ్డలారా, మనందరం ఆశించినట్లుగా, ప్రార్థించినట్లుగా దేవుడు మంచి వర్షాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. అలాగే ఉదయం మిట్లారా కేదేశ్ ప్రార్థనా మందిరంలో నిన్న ఈరోజు ఈ 2 దినాలు చదువుకునే పిల్లలకి, అలాగే యవ్వన బిడ్డలకి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి మందిరంలోనే ఉన్నారు. రాత్రంతా దేవుని సన్నిధిలో పిల్లలు గడిపారు. ఉదయం తెల్లవారుజామున మొదటి ప్రార్థన అయింది. మరి ఏదైనప్పటికీ దేవుడు చూపించిన కృపది, మన వల్ల అయితే కాదు. ఒకవేళ మీ పిల్లలు కూడా ఉంటే ఈరోజైనా పంపించండి, ప్రార్థనలో గడుపుతారు, కొన్ని విషయాలు నేర్చుకుంటారు. దేవుని వాక్యాన్ని విందాం. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎవరు ఈ మాట తెలియచేస్తూ ఉన్నారంటే నెహెమీయా. ప్రధాన బిడ్డలారా, ఒక వార్త వినపడింది. ప్రధాన బిడ్డలారా, ఏంటి ఆ వార్త అని అంటే, ప్రధాన బిడ్డలారా, వారి యొక్క ప్రాకారములు లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాల్చబడిని, గుమ్మాలు కూల్చబడిని అని ఈ విషయాన్ని నెహెమీయా గారు విన్నారు. వినినప్పుడు నా వల్ల ఏమైద్దిలే, నేను ఒక్కడిని ఏం చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన కలిగి లేడు. మరి ఏం కలిగి ఉన్నాడు అని అంటే, ప్రధాన బిడ్డలారా, ఇదిగో ఆ మాటలు విన్నప్పుడంట ఏం చేశాడు? కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అంటే ఎవరైనా ఏదైనా సాధించాలి అని అంటే, నా వల్ల ఏమవుతుంది అని అనుకునే కంటే నువ్వు ఒక్కడవి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ విషయాన్ని గమనిస్తున్నారా? నువ్వు ఒక్కదానివే నీ భర్తని మార్చగలనా, ఒకదాన్నే ఇంట్లో పరిస్థితులు మార్చగలనా అని అనుకుంటూ ఉన్నావు. కానీ వాక్యం చెప్తుంది, ఒక్కడవైనా ఒకదానివైనా విశ్వాసముతో ఉపవాసముని ప్రార్థించినప్పుడు పడద్రోయబడిన ప్రాకారములు, కాల్చబడిన గుమ్మములు సమస్తమును తిరిగి కట్టగలిగే కృప దేవుడిచ్చారు. ఈ ఉదయం మరలా మీతో చెప్తూ ఉన్నాను, ఒక్కడవైన నీవు, ఒక్కదానివైన నీవు, చిన్నమందగా ఉన్న నీవు, చిన్నవాడుగా ఉన్న నీవు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. కారణం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే. కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు. నీ పిల్లలకి ఉపవాసం ఉండటం నేర్పించు, నీవు ఉపవాసం ఉండటం నేర్చుకో. అలా మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, ఈ ఉదయము మమ్మల్ని సజీవులుగా లేవనెత్తారు, రాత్రంతా కూడా కాపాడారు. అయా, పీడకలల వల్ల కానీ, దురాత్మల వల్ల కానీ, చీకటి వల్ల కానీ, రోగాల వల్ల కానీ ఏ ప్రమాదాలు లేకుండా క్షేమాన్ని ఇచ్చారు. ఈ ఉదయం నుంచి మరలా రాత్రి పడుకునేంతవరకు తోడుగుంది. ప్రయాణాల్లో, బండ్లలో, వాహనాల్లో, పరిస్థితుల్లో, ప్రతి విషయంలో కూడా తోడేయండి, క్షేమం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.